హాయ్ ఎవ్రీవన్, నేను మీ ట్రైనర్ చంద్రిక. సో మనం నేర్చుకునేది ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కదండి. సో దాని గురించి ఒకసారి ఓవర్వ్యూ అనేది తెలుసుకుందాము. సో ఈ డెమోలో మనం అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, దానిలో జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి, అసలు ఏమేమి నేర్చుకుంటాం డిజిటల్ మార్కెటింగ్లో అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఓకే, సో జస్ట్ లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, సో మనం ఇప్పుడు మీరు చూస్తే అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ అంటే జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ డిజిటల్ ఛానల్స్ టు రీచ్ టార్గెట్ కస్టమర్స్ ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్, ఎంగేజ్ అండ్ కన్వర్ట్ దెమ్. ఓకే, సో అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏంటి, ఏదేదో చెప్తున్నారు, డిజిటల్ ఛానల్స్ ఏంటి, మాకు అసలు నార్మల్గా టీవీలో చూసే ఛానల్స్ కానీ డిజిటల్ ఛానల్స్ అంటే ఏంటి అంటే మనం నార్మల్గా ట్రెడిషనల్ మార్కెటింగ్ వచ్చేసరికి సో ఏం చేసేవాళ్ళం, ఐదర్ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్ని ప్రమోట్ చేయడానికి ఐదర్ టీవీస్లో కానీ లేకుంటే ప్యాంప్లెట్స్ కానీ లేకుంటే హోర్డింగ్స్ కానీ ఇట్లాగా అడ్వర్టైజ్ చేసేవాళ్ళం. కానీ ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ డిజిటల్ ఛానల్స్ అంటే ఏంటో కదండి. మనం ఇప్పుడు యూజ్ చేసే, మీరు రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ చూస్తారు, రీల్స్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటారు, అదొక డిజిటల్ ఛానల్. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక డిజిటల్ ఛానల్. ఫేస్బుక్ చూస్తాము, ఫేస్బుక్ యూజ్ చేస్తాం, పోస్టులు చేస్తాం, రీల్స్ చూస్తాం, సో అది ఒక డిజిటల్ ఛానల్. వాట్సాప్ అనేది ఒక డిజిటల్ ఛానల్. సో ఇట్లాగా మనం ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా డిజిటల్ ఛానల్. నాట్ ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, యూట్యూబ్ అవ్వచ్చు, లేకుంటే మ్యాప్స్ అవ్వచ్చు, మన వెబ్సైట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా డిజిటల్ ఛానల్స్లోకే వస్తాయి. ఓకేనా. సో మనకి ఏవైతే పాసిబుల్ వేస్ ఉంటాయో అవన్నీ కూడా యూజ్ చేసి మన టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అయ్యి మన ప్రోడక్ట్ని వాళ్ళకి రీచ్ చేసి వాళ్ళని మన కస్టమర్ కింద కన్వర్ట్ చేసుకోవడాన్నే ఈ ప్రాసెస్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో దీనిలో ఏమేమి స్ట్రాటజిక్ అప్రోచెస్ చేయాలి, సో మనం ఎలాగా యాడ్ క్రియేట్ చేస్తే వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు, సో ఏ ఏ ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో అయితే చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇక్కడ మనం ఏం కోర్స్ కవర్ చేస్తాము అంటే సో వెబ్సైట్ డిజైనింగ్ అండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి వెబ్సైట్ డిజైనింగ్ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ఈఓ అండ్ కంటెంట్ రైటింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి హౌ టు ప్రమోట్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. సో యాడ్స్, దాని మీద యాడ్స్ ఎలా రన్ చేయాలి. సో ఈ యాడ్స్ అనేది ఎక్కడెక్కడ మనం చేస్తాము అంటే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, గూగుల్, లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ ఏంటి, లింక్డ్ఇన్ యాడ్స్కి ఎలా చేస్తాము మనం, లింక్డ్ఇన్ అనేది జాబ్ ఓరియంటెడ్ కదా అంటే కాదు. లింక్డ్ఇన్లో కూడా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు, దానిలో కూడా మనం యాడ్స్ అనేవి ప్రమోట్ చేసుకోవచ్చు. అది ఎలాగా అనేది క్లాసెస్లో చూద్దాము. సో ఈమెయిల్ మార్కెటింగ్, ఈ మనం త్రూ ఈమెయిల్స్ కూడా మనం బిజినెస్ చేయొచ్చండి. సో అది ఎలా చేయాలి అని. నెక్స్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీరు ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తే ఆ ప్రోడక్ట్ మీద మీకు వచ్చే కమిషన్, సో ఎలా సెల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఈ టాపిక్స్ అనేవి మన కోర్స్లో కవర్ అవుతాయండి. అండ్ ఇంత తక్కువ ప్రైస్కి ఇంత కోర్స్ అనేది ఎవ్వరూ చెప్పరు, మన యూనికోడ్ టెక్ వాళ్ళు మాత్రమే చెప్తున్నారు. సో ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోకండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ టాపిక్ వెబ్సైట్ డిజైనింగ్ అండి. ఈ వెబ్సైట్ డిజైనింగ్ వచ్చేసరికి, అమ్మో వెబ్సైట్ డిజైనింగ్ అంటే నాకు ఇప్పుడు కోడింగ్ రాదు, మళ్ళీ ఇదంతా కోడింగ్ నేర్చుకోవాలా, నాకు ఇదంతా అసలు కోడింగ్ అలవాటే ఉండదు, నేను నేర్చుకోలేను కూడా అని కొంతమంది అనుకుంటారు కదా. అసలు వెబ్సైట్ అంటేనే ఫస్ట్ పెద్ద పెద్ద కోడ్లు ఉంటాయి,
ఆ కోడ్లన్నీ బిల్డ్ చేసి నేను రన్ చేయాలి అని అనుకుంటాం. అలాంటి అవసరమే లేదు. ఏ కోడ్ యూజ్ చేయం మనం ఈ కోర్స్లో. సో మనం ఏ కోడింగ్ లేకుండా ఒక వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి, అది ఎలా డిప్లాయ్ చేయాలి, గూగుల్లోకి మనం ఎలాగా, ఇప్పుడు మనం అమెజాన్ అని సెర్చ్ చేసామనుకోండి, వెంటనే మనకు వెబ్సైట్ వస్తుందా, అలాగా మీ వెబ్సైట్ అనేది మీరు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. బిల్డ్ చేసి డిప్లాయ్ చేసుకుంటాం, అది కూడా వర్డ్ ప్రెస్ యూజ్ చేసి. సో వర్డ్ ప్రెస్ ఎందుకు యూజ్ చేయాలి, ఇంకా అదర్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అవెందుకు మీరు యూజ్ చేయరు అని అడుగుతారు కొంతమంది. సో ఒక్కసారి మీరు చూస్తే మనకి జస్ట్ చెక్ చేద్దాం. సో వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఎంత ఉన్నాయి, ఎన్ని వెబ్సైట్స్ బిల్డ్ చేశారు యూజ్ చేసి, వర్డ్ ప్రెస్ యూజ్ చేసి చెక్ చేద్దాం. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ ఇన్ గ్లోబ్? ఓకేనా, ఆల్ ఓవర్ ద గ్లోబ్ నేను చూస్తున్నా. సో మీరు ఒకసారి చూస్తే ఇక్కడ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ ఎంత వచ్చింది, 43% వచ్చింది. అసలు మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మీరు ప్రోగ్రామింగ్స్ యూజ్ చేసి, లైక్ జావా యూజ్ చేసి చేయొచ్చు, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేయొచ్చు, రియాక్ట్ యూజ్ చేసి చేయొచ్చు, పైథాన్ యూజ్ చేసి చేయొచ్చు, లేకుంటే విక్స్ అని, జుమ్లా అని, షాపిఫై అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ యూజ్ చేసి మనం ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయొచ్చు. కానీ వర్డ్ ప్రెస్ ఓన్లీ, ఇవన్నీ పక్కన పెడితే వర్డ్ ప్రెస్ 40% అంటే అవన్నీ కలిపి 60% ఉంటాయి. సో మెజారిటీ ఎక్కడుంది, మనకి వర్డ్ ప్రెస్లోనే ఉంది. అండ్ వర్డ్ ప్రెస్ యూజ్ చేసి అయితే మనకి ఈజీ టు బిల్డ్. సో జస్ట్ మనం మనకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుని మనకు నచ్చిన విధంగా బిల్డ్ చేసుకుంటాం మన వెబ్సైట్. ఓకేనా. సో వెబ్సైట్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేసేది మనం ఆ వెబ్సైట్కి ఎస్ఈఓ చేస్తామండి. ఎస్ఈఓ అంటే ఏంటి అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. సో ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాము. సో ఈ ఎస్ఈఓ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక శారీ కావాలి, అవునా. సో ఇప్పుడు నేను నాకు ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు. సో బెస్ట్ కంచి శారీస్, బెస్ట్ కంచి శారీస్ అని, బెస్ట్ కంచి శారీస్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. ఇక్కడ నేను సర్చ్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు కొన్ని ఆప్షన్స్ వచ్చినాయండి, ప్లేసెస్. సో ఇది ప్లేసెస్ అని చెప్పి వచ్చింది చూసారా, ఇక్కడ మనకి ఈ ప్లేసెస్ అని చెప్పి ఇలా వస్తుందా, ఇవన్నీ కూడా మనకి లోకల్ ఎస్ఈఓ. ఇది లోకల్ ఎస్ఈఓ చేసి ఇలాగా మన మీ వెబ్సైట్ని ఇక్కడ పెట్టుకోవచ్చండి. సో లోకల్ ఎస్ఈఓ యూజ్ చేసి మీ వెబ్సైట్ని ఇక్కడ ర్యాంక్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీన్ని లోకల్ ఎస్ఈఓ అంటాము. అలానే ఇంకా కొంచెం కిందకు వస్తే, సో ఇది ఆర్గానిక్ ఎస్ఈఓ చేసుకొని మెయిన్ అండి కంప్లీట్ వెబ్సైట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మీరు సౌత్ ఇండియా ఫ్యాషన్ అని, కంకటాల, మా ఊరిస్, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఏంటి, వీళ్ళు ఏం మనీ పే చేయాలా, బట్ స్టిల్ చూపిస్తుంది ఇక్కడ వెబ్సైట్లో, గూగుల్ సెర్చ్ రిజల్ట్ పేజ్లో. సో దీనికి మనం ఏదైతే సెర్చ్ చేస్తామో, సెర్చ్ చేసిన తర్వాత అపియర్ అయ్యే పేజ్ ఉంటుంది కదా, దాన్ని సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్ అని అంటాము. ఓకేనా. ఈ సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్లో అపియర్ అవుతుంది కదా నాకు రిజల్ట్ అనేది. ఎలా అపియర్ అవుతుంది, మనం ఎస్ఈఓ బాగా చేసుకుంటే మన వెబ్సైట్కి, సో మన వెబ్సైట్ కూడా ఇలానే మీ ప్రోడక్ట్కి సంబంధించింది సెర్చ్ చేస్తే ఇలానే టాప్లో చూపిస్తుంది. సో అది చేయడాన్ని ఎస్ఈఓ అంటాం. ఎస్ఈఓ అంటే ఏంటండి, ఇప్పుడు ర్యాంకింగ్ యువర్ వెబ్సైట్. ఓకేనా. సో టు విజిబుల్ ఇన్ ద ఫస్ట్ పేజ్, మన వెబ్సైట్ని ర్యాంక్ చేసి ఫస్ట్ పేజ్లో కనిపించేలాగా చేయడాన్నే ఎస్ఈఓ అంటాము. సో ఈ ఎస్ఈఓ వచ్చేసరికి మనకి 3 టైప్స్లో ఉంటాయండి.
ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అండ్ టెక్నికల్ ఎస్ఈఓ. సో ఏంటి ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ అంటే, ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే మీ వెబ్సైట్లో ఏవైతే చేంజెస్ చేస్తారో సో దట్ ఇట్ విల్ బి విజిబుల్ ఇన్ ద సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్, దాన్ని మనం ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటాం. ఓకేనా? మన వెబ్సైట్లో చేసేవి చేంజెస్ని ఆన్ పేజ్ ఎస్ఈఓ. సో ఏం చేంజెస్ చేస్తాం, ఒకసారి మనం బిల్డ్ చేసేస్తాం కదా వెబ్సైట్, ఇంకేం చేంజెస్ చేస్తాం అంటే అట్లా కుదరదు. సో దానిలో కొన్ని స్ట్రాటజీస్ అనేవి మనం ఫాలో అవ్వాలన్నమాట. లైక్ మెటా టైటిల్స్ పెట్టడం, మెటా డిస్క్రిప్షన్స్ ఇవ్వడం, ఇంటర్నల్ లింక్స్, బ్యాక్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్, ఇలాగా ఆన్ పేజెస్ యూకే ఒక అరౌండ్ 16 ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. సో ఫ్యాక్టర్స్ అన్నీ ఏంటి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం. సో అలానే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఆబ్వియస్గా ఆన్ పేజ్ ఎస్ఈఓకి ఆపోజిట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో దీనిలో మనం మన వెబ్సైట్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో లింక్ చేయడాన్ని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటాం. సో సోషల్ మీడియాలో లైక్ మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఇట్లాగా అడ్వర్టైజ్ చేసుకోవడం అండ్ ప్రమోషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి ఆఫ్ పేజ్ ఎస్ఈఓలోకి వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మనకి టెక్నికల్ ఎస్ఈఓ. ఈ టెక్నికల్ ఎస్ఈఓలో మీరు ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందండి, నేను ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. టెక్నికల్ ఎస్ఈఓ, మీరు ఏదో సెర్చ్ చేస్తున్నారు, ఫస్ట్ ఒక లింక్ ఉంది, ఆ లింక్ ఓపెన్ చేస్తున్నారు. సో ఆ లింక్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఒక 20-30 సెకండ్స్ వరకు ఆ లింక్ ఓపెన్ అవ్వకపోతే మీరు అలానే వెయిట్ చేస్తారా, లేకపోతే బ్యాక్ వచ్చేసి ఇంకో లింక్ ఓపెన్ చేస్తారా? అవునా? మనం నెక్స్ట్ అది ఓపెన్ అవ్వకపోతే మనం బ్యాక్ వచ్చేస్తాము, వేరే లింక్ అనేది తీసుకుంటాము. సో అదే మనకి ఎస్ఈఓ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అండి. ఎందుకు అంటే మనకి టైం పీరియడ్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో మీ వెబ్సైట్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లెస్ దెన్ 5 సెకండ్స్లోగా మీ వెబ్సైట్ అనేది రెస్పాండ్ అవ్వాలి. సో దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, సో బాగా రెస్పాన్సివ్ అయ్యేటట్టుగా మనం ఎలాగా మన వెబ్సైట్ని చేంజ్ చేసుకోవాలి అనేదే టెక్నికల్ ఎస్ఈఓ. ఓకే? సో అలానే మనకి ఈ ఎస్ఈఓలో టైప్స్ కూడా ఉంటాయి. సో దీనిలో మనకు వచ్చేసరికి వైట్ హ్యాట్ ఎస్ఈఓ, బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ, గ్రే హ్యాట్ ఎస్ఈఓ అని ఉంటుందండి. వైట్ హ్యాట్ ఎస్ఈఓ అంటే మనం గూగుల్ సర్చ్ ఇంజన్ ఏవైతే పాలసీస్ ఉంటాయో అవన్నీ కూడా ప్రాపర్గా మనం ఫాలో అయ్యి మనం మన వెబ్సైట్ని ర్యాంక్ చేసుకునేదే వైట్ హ్యాట్ ఎస్ఈఓ అండి. అండ్ దానికి ఆపోజిటే బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. సో ఇక్కడ మీరు మీ ఓన్ కంటెంట్ ప్రిపేర్ చేయరు, ఎవరిదో కాపీ కంటెంట్ ప్రిపేర్ చేసేసి, సో మీరు ఒక బ్లాగ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసేసి సబ్మిట్ చేస్తాం, మన పేజ్ని ఇండెక్స్ చేసేసుకుంటాము, అక్కడ మనకి మన వెబ్సైట్ అనేది టాప్లో చూపించేస్తుంది. కానీ అది మనకి ఎక్కువ డేస్ అనేది రిజల్ట్ అనేది ఉండదండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ చేశారు అంటే, సో గూగుల్కి అప్పుడు తెలియకపోయినా ఎప్పటికైనా సరే అది బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ చేశారు అని తెలిసిపోద్ది. కాపీ కంటెంట్ ఇలాగా తెలిసి కంప్లీట్గా మీ వెబ్సైట్ని సమ్టైమ్స్ బ్లాక్ చేయొచ్చు, లేకుంటే ఎక్కడో 10th పేజ్లోనో 15th పేజ్లోనో ఇట్లాగా చూపించవచ్చు. అలానే గ్రే హ్యాట్ ఎస్ఈఓ. గ్రే హ్యాట్ ఎస్ఈఓ అంటే కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ హ్యాట్ అండ్ వైట్ హ్యాట్ ఎస్ఈఓ. సో బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ కూడా అండ్ అలానే వైట్ హ్యాట్ ఎస్ఈఓ కూడా చేసి, లైక్ ఇప్పుడు అతనిది కంప్లీట్ కంటెంట్ ఉంది. వైట్ హ్యాట్ ఎస్ఈఓ అనుకోండి, 100% అతను ఓన్ కంటెంట్. బ్లాక్ హ్యాట్ అంటే బయట నుండి కాపీ చేసేసి పెట్టేసుకున్నది. అదే గ్రే హ్యాట్కి వచ్చేసరికి 80% ఏమో అతను ఓన్ కంటెంట్ ఉంటుంది, 20% మాత్రం ఎక్కడో కాపీ చేసి పెట్టుకున్నది. సో ఇలాంటిది గ్రే హ్యాట్ ఎస్ఈఓలోకి వస్తుంది. సో దీనివల్ల కూడా మనకి ర్యాంకింగ్ అనేది త్వరగానే జరుగుతుంది అండ్ దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. వైట్ హ్యాట్ అండ్ గ్రే హ్యాట్ వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రాబ్లం వచ్చేసరికి బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ. సో అలాగా మనం ఎలా తప్పించుకోవాలి, సో వైట్ హ్యాట్ ఎస్ఈఓ చేసుకుని మనం ఎలాగా మన వెబ్సైట్ని విజిబిలిటీ అనేది పెంచుకోవాలి అనేది మనం ఈ కోర్సులో చూస్తాము.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి కంటెంట్ రైటింగ్ అండి. కంటెంట్ రైటింగ్ అండ్ మార్కెటింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ అసలు ఎస్ఈఓ చేయాలంటే ముందు మనం దాని మీద కంటెంట్ రాయాలి కదా. ఆ వెబ్సైట్లో ఏ కంటెంట్ ఉండాలి, ఆ బ్లాగ్లో ఏ కంటెంట్ పెడితే, ఎలాంటి కీవర్డ్స్ పెడితే మనకి విజిబిలిటీ అనేది బాగా వస్తుంది, త్వరగా ఎస్ఈఓ జరుగుతుంది అనేది మనకి తెలియాలి కదా, ఎలాంటి కంటెంట్ పెట్టాలి అని. సో ఆ కంటెంట్ ఎలాగ సెర్చ్ చేసుకోవాలి, ఎలాగ దాన్ని మనం మార్కెటింగ్ చేసుకోవాలి, ఇదంతా కూడా మనం ఈ కంటెంట్ రైటింగ్ అండ్ మార్కెటింగ్ క్లాస్లో అయితే చూస్తామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పటి నుండి మనకి యాడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ అంతా కూడా మనం అసలు వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి. సో మనం విజిబిలిటీ అనేది పెంచుకోవాలి, వెబ్సైట్ విజిబిలిటీ అనేది పెంచుకోవాలి. సో కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏంటి, మనకి బ్యాక్ లింకింగ్ కూడా మనం మన ప్రమోషన్స్ చేసుకోవాలి కదా మన వెబ్సైట్కి, మన ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్కి. సో దానికి మనం మెటా యాడ్స్ అనేవి యూజ్ చేస్తాము. ఈ మెటా యాడ్స్లో మనకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేవి రెండు కలిపి మెటా యాడ్స్ అని అంటాము. సో ఫేస్బుక్ అనేది, ఇన్స్టాగ్రామ్ అనేది జస్ట్ మీరు ఎంటర్టైన్మెంట్ వైజే కాదు, అది మీరు ప్రాపర్గా యూజ్ చేస్తే అదే మీకు మనీ జనరేట్ చేసే ప్లాట్ఫామ్. ఓకేనా. మీరు అంటారు కదా కొంతమంది వాళ్ళు ఫేస్బుక్ యూజ్ చేసి, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసి మనీ చక్కగా జనరేట్ చేసేస్తున్నారు అని. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ఎఫిలియేట్ మార్కెటర్స్, వీళ్ళందరూ వాళ్ళ ప్రోడక్ట్ని లేకుంటే వాళ్ళనే సెల్ చేసి, వాళ్ళ కంటెంట్ని సెల్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తారు. సో అలానే మనకి మీరు ఒక మార్కెటర్, సో మీరు ఎలాగ ఫేస్బుక్ నుండి, ఇన్స్టాగ్రామ్ నుండి మనీ ఎలా ఎర్న్ చేస్తారు అంటే త్రూ యాడ్స్. ఒక ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్ ఉంది, వాళ్ళు మీ దగ్గరకు వచ్చారు, మిమ్మల్ని వాళ్ళ ప్రోడక్ట్కి మార్కెటింగ్ చేయమని అడిగారు. సో మనం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకుంటాం. సో వాళ్ళ ప్రోడక్ట్కి మార్కెటింగ్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ సేల్స్ పెంచుతాము. సేల్స్ పెంచిన దానికి మీరు ఇంత అని ఛార్జ్ చేస్తారు. మీరు ఇది ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. బయట అయితే మనకి మంచి మంచి ఎంఎన్సి కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్లో కూడా ఎంత బాగున్నాయో పొజిషన్స్ అయితే ఇప్పుడు మనకి. సో మ్యాక్సిమం అందరూ కూడా డిజిటల్ మార్కెటర్స్కి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ అయితే ఉందండి. ఓకేనా. సో ఈ మెటా యాడ్స్లో మనం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అనేవి చూస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గూగుల్ యాడ్స్ అండ్ యూట్యూబ్ యాడ్స్. మనం గూగుల్ యాడ్స్ ఎలాగా అంటే, గూగుల్లో ఓన్లీ నేను సెర్చ్ చేస్తాను, నాకు ఆన్సరే ఇస్తుంది కదా, దానిలో యాడ్ ఎలాగ చేస్తాము అంటే, సో మీరు ఓన్లీ సెర్చ్ రిజల్ట్ దగ్గరే ఆగిపోయారు. దానికన్నా ఎక్స్టెండ్ ఇంకా చాలా ఉంటుంది గూగుల్లో. సో అదంతా కూడా మనం డీప్ డైవ్ చేస్తాము. ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇంటీరియర్ డిజైనర్స్ కింద సెర్చ్ చేస్తున్నాను. ఇంటీరియర్ డిజైనింగ్ ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేస్తున్నా. ఓకేనా. సో ఫస్ట్ నాకు లోకల్ ఎస్ఈఓ వచ్చిందండి. దాని తర్వాత మీకు ఇక్కడ ఓకే ఇంటీరియర్ డిజైనర్స్ లేదు. సో వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ బెంగళూరు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ బెంగళూరు అని సెర్చ్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, మీకు స్పాన్సర్డ్ రిజల్ట్ అని వచ్చింది కదా. సో స్పాన్సర్డ్ అని మీకు ఏదైతే కనిపించాయో అవన్నీ కూడా మనకి గూగుల్లో యాడ్ రన్ చేసి చూపిస్తున్నామండి. సో స్పాన్సర్డ్ చేసినవి కూడా మనకి ఫస్ట్ పేజ్లో వస్తాయి, కానీ అది మనం యాడ్ అనేది రన్ చేయాలన్నమాట. సో మెటాతో కంపేర్ చేస్తే గూగుల్ యాడ్స్ అనేవి చాలా ఛార్జ్ ఎక్కువ ఉంటుందండి. దానికన్నా మనం మన వెబ్సైట్ మీద వర్క్ చేసి మనం ఆర్గానిక్గా ఎస్ఈఓ చేసుకుంటే అది మనకి ఏ కాస్ట్ పడదు, అలానే లాంగ్ టైం రిజల్ట్స్ అనేవి కూడా ఇస్తుంది. ఇది మీకు స్పాన్సర్డ్ రిజల్ట్ అనేది వచ్చేది కూడా మనకి
మనం ఎంతవరకు పే చేస్తామో అప్పటి వరకు మాత్రమే చూపిస్తుంది ఇక్కడ. సో మనము ఆ రోజు యాడ్ ఆపేసాము అంటే తర్వాత మీ పేజ్ అనేది ఇక్కడ రాదు ఫస్ట్ పేజ్లో, మీ వెబ్సైట్ అనేది. కానీ మీరు ఏదైతే ఆర్గానిక్గా ఎస్ఈఓ చేసుకుని టాప్లో తెచ్చుకున్నారో అది మీకు లాంగ్ టైం రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. సో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే NIDM, సో డిజిటల్ అకాడమీ 360 ఇట్లాగా ఉన్నాయి. సో ఇవన్నీ ఆర్గానిక్గా ఎస్ఈఓ చేసుకుని తెచ్చినవి. నెక్స్ట్ సో గూగుల్ యాడ్స్, అలానే యూట్యూబ్ యాడ్స్ అండి. యూట్యూబ్ యాడ్స్లో ఇప్పుడు మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తారా, మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి. సో అదేమి మనకి యూట్యూబ్ ఏం పంపించదు, మనమే రన్ చేసుకుంటాం. మనం అంటే మనం కాదు, సో ఎవరైతే ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్ ఉందో వాళ్ళు యూట్యూబ్ యాడ్స్ రన్ చేసుకుని మనకి చూపిస్తూ ఉంటారు. సో దీనిలో స్కిపబుల్ యాడ్స్ అని, నాన్ స్కిపబుల్ అని, సో ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట యాడ్స్. అవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో అయితే నేర్చుకుందాము. నెక్స్ట్ మనకి లింక్డ్ఇన్ యాడ్స్ అండ్ ఈమెయిల్ మార్కెటింగ్ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను లింక్డ్ఇన్ యాడ్స్. సో లింక్డ్ఇన్ అనేది మనకి నాట్ ఓన్లీ జాబ్ పర్పస్, బిజినెస్ పర్పస్ కింద కూడా యూజ్ చేస్తాము. సో ఈ లింక్డ్ఇన్ యూజ్ చేసి మీరు B2B బిజినెస్ అనేది బాగా చేసుకోవచ్చండి. సో అది ఎలా చేయాలి అనేది కూడా మనం క్లాస్లో నేర్పిస్తాము. ఈమెయిల్ రైటింగ్. సో మీకు ఆల్రెడీ నేను ఇందాక చెప్పిందే ఈమెయిల్ రైటింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఎగ్జాంపుల్ కింద చెప్తాను మీకు ఈమెయిల్ రైటింగ్. మనం ఈమెయిల్ రైటింగ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక ఫ్రీలాన్సర్ అనుకోండి, మీకు ప్రాజెక్ట్స్ అనేవి కావాలి, మీ ఓన్గా మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో జస్ట్ ఏమి ఉండదు, ChatGPTలోకి వెళ్ళి ఫర్ సపోజ్ మీ గోల్ అనేది హాస్పిటల్స్ అనుకోండి. సో సో ఇక్కడ KPHBలో ఉన్న హాస్పిటల్స్ లిస్ట్ విత్ దేర్ ఈమెయిల్స్ అని ఇచ్చారనుకోండి ChatGPTలో. సో అక్కడ మీకు హాస్పిటల్స్ లిస్ట్, ఆ ఈమెయిల్ అడ్రస్లు కూడా ఇస్తారు. అవునా, మీకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఆ ఈమెయిల్స్ అన్నిటికీ కూడా మీరు కోల్డ్ మెయిల్స్ సెండ్ చేస్తారు. సో నేను ఇలాగా మీకు మీ హాస్పిటల్కి డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను అని ఇట్లాగా కోల్డ్ మెయిల్స్ చేస్తాము. సో కోల్డ్ మెయిల్స్ చేసినప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 20లో ఒక్కటైనా సరే మనకి సక్సెస్ అవుతుంది కదా. సో ఒక్కలైనా సరే మనకి వస్తారు కదా క్లయింట్ అనేది. సో ఇట్లాగా ఈమెయిల్ మార్కెటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. సో అవి ఎలా చేయాలి, మెయిల్స్ ఎలాగ సెండ్ చేయాలి, సో ఎలాంటి మెయిల్ సెండ్ చేస్తే వాళ్ళు మనకి అట్రాక్ట్ అవుతారు, ఇవన్నీ కూడా క్లాస్లో నేర్చుకుందాం. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఒక ప్రోడక్ట్ అనేది ఉంది. ఆ ప్రోడక్ట్ అనేది మీరు సెల్ చేస్తే, మీ నుండి ఎవరైనా పర్చేస్ చేస్తే ఆ ప్రోడక్ట్ నుంచి మీకు వచ్చే కమిషన్నే అఫిలియేట్ మార్కెటింగ్ అంటాము. సో ఇది ఎలా చేయాలి, నాట్ ఓన్లీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండి, ఇంకా చాలా బయట ఇంకా ఉంటాయి, మనకు డైరెక్ట్గా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మీ లింక్ యూజ్ చేసుకుని ఎవరైనా పర్చేస్ చేసుకున్నా కూడా మీకు వస్తాయి. సో ఇలాగే ఎలా మనం అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా అఫిలియేట్ మార్కెటింగ్లో కవర్ చేస్తాము. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫైనల్ థింగ్, సో ఈ కోర్స్ వచ్చేసరికి 10,000 కోర్స్ ఫీజ్ అండి. అదే కోర్స్ ఫీజులో మీకు ఫ్రీ టూల్స్ అనేవి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఫ్రీ టూల్స్ వర్త్ వచ్చేసరికి 15,000 అండి. లైక్ మీకు డిజిటల్ మార్కెటింగ్కి కావలసిన టూల్స్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే, సో దానికి మీరు ఏ అమౌంట్ కూడా మాకు పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఆన్ హ్యాండ్ ప్రాక్టీస్ అనేది మేము చేయిస్తాము. ఓకేనా. సో ఈ కొన్ని టూల్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాము. సో మీరు అవి యూజ్ చేసి ప్రాక్టీస్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు. అలానే మీకు ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారో వాళ్ళకి మనం ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఇస్తాము. అలానే మన యూనిటెక్ కోడ్ వాళ్ళు ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తారు. సో ఎవరు కూడా ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి, వెంటనే ఎన్రోల్ అవ్వండి, మీ కెరియర్ని డిజిటల్ మార్కెటింగ్లో స్టార్ట్ చేయండి.
ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.